చెప్పరా సుబ్బు. హాయ్ రానంద్, చాలా రోజుల తర్వాత ఫోన్ చేసావు. రే మీ అన్నయ్యని ఇక్కడ స్కూల్ దగ్గర చూశాను రా. ఇక్కడ స్టాఫ్ని ఒక ఆట ఆడుకుంటున్నాడు. మా అన్నయ్యని స్కూల్ దగ్గర చూడడం ఏంట్రా? మా అన్నయ్య ఇంట్లోనే ఉన్నాడు. మీ అన్నయ్యనేరా చూసింది? వదినా, అన్న ఇంట్లోనే ఉన్నాడు కదా? లేరు అనంత్ గారు, ఇందాకటి నుంచి మీ అన్నయ్య కనిపించట్లేదు. ఆయన కోసమే వెతుకుతున్నాను. చెప్పాను కదరా, జీ స్కూల్ దగ్గర ఉన్నాడు. నేను ఇప్పుడే బయలుదేరుతున్నా. సరేరా. వదినా, అన్నయ్య స్కూల్ దగ్గరికి వెళ్ళి గొడవ చేస్తున్నాడంట. ఈయన స్కూల్కి ఎందుకు వెళ్ళారు? అక్కడ ఏం గొడవ చేస్తున్నారో ఏంటో. గాయత్రి, అన్నయ్య ఇంట్లో లేడనే విషయం ఎవరికి తెలియకుండా చూసుకో. నేను వదిన వెళ్ళి అన్నయ్యని తీసుకొచ్చేస్తా. వదిన పద. వదిన పదండి. బామ్మగారు, అది నువ్వేం మాట్లాడుకో. ఇంతకీ అనంత్ ఎక్కడా? కన్నయ్య ఇంట్లోనే ఉన్నాడు. అనంత్, గాయత్రి, అనంత్ ఎక్కడా? యశోద, నువ్వు కన్నయ్య విషయంలో ఎంత నిర్లక్ష్యంగా ఉన్నావో తెలుస్తుంది. వాడెక్కడున్నాడో ఏం చేస్తున్నాడో కూడా నువ్వు పట్టించుకోవట్లేదా? అంటే త్రిపుర. నువ్వు నీ బాధ్యతల్ని వదిలేసి త్రిపురకి అప్పగించావన్నమాట. అది కాదత్తయ్య గారు, అసలేం జరిగిందో నాకు అర్థం కావడం లేదు. ఇంకేం జరగాలి? కన్నయ్య స్కూల్ దగ్గరికి వెళ్లి పెద్ద గొడవ చేశాడంట. స్వర్ణలత టీచర్ ఫోన్ చేసి చెప్పింది. అసలు కన్నయ్య స్కూల్కి వెళ్ళడం ఏంటి? అక్కడ కన్నయ్యకి ఏం పనుంది? ఇంట్లో ఇంత జరుగుతున్నా ఏమీ తెలియకుండా దాస్తుంది ఈ అక్కా చెల్లెళ్లే. స్కూల్కి వెళ్తానని గొడవ చేయడం ఏంటి అత్తయ్య గారు? అనంతు, స్కూల్కి పంపిస్తావు కదా? సుందరి, స్కూల్కి పంపిస్తావు కదా? సరేలే రా అన్నయ్య. అలా అయితేనే ఇప్పుడు వస్తా. ప్రామిస్. ప్రామిస్. నానమ్మ, బాగు కన్నయ్య, నువ్వు స్కూల్ దగ్గరికి ఎందుకు వెళ్ళావు? గొడవ ఎందుకు పెట్టుకున్నావు? బామ్మగారు, ఆ స్కూల్ దగ్గరికి పేపర్లో డ్రాయింగ్ కాంపిటీషన్ చూసి వెళ్ళారట. వాణ్ణి తీసుకురావడానికి వెళ్ళిన మీరు వెళ్తూ వెళ్తూ నాకు చెప్పి వెళ్ళాలని తెలీదా? తెలియకుండా దాచేసి ఏం చేద్దామని? మామా, అది కాదు. స్కూల్లో అడ్మిషన్ తీసుకుని స్కూల్లో చదువుకోవాలని అనుకున్నా. ఏంటి, చదువుకుంటావా? అయినా నిన్ను చదువుకోమని ఎవరు చెప్పారు? సుందరి చెప్పింది పిన్ని. నేను చెప్పింది చదువుకున్న వాళ్ళు బ్యాడ్ హ్యాబిట్స్ కి దూరంగా ఉంటారు అని. బాగుంది, చాలా బాగుంది. బాలాగారికి ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని మీరు టెన్షన్ పడుతూ ఉంటే నువ్వు ఏకంగా స్కూల్కి పంపించాలని చూస్తున్నావా? అసలు నువ్వు బాలాగారి పక్కనుంటేనే ప్రమాదం. బాలాగారు, కన్నయ్య, బాలాగారు, కన్నయ్య, బాలాగారు, భోజనం చేయకుండా అక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు? వచ్చేసారా? నేను ఎక్కడున్నానో తెలిసిపోయిందా? నా సుందరి నన్ను కనిపెట్టేసింది. బాలాగారు, ముందక్కడి నుంచి దిగండి. చాలా ప్రమాదం అక్కడుంటే. నేను దిగనుగా. బామ్మ నన్ను స్కూల్లో జాయిన్ చేస్తానంటేనే దిగుతా. అది కాదు కన్నయ్య, ముందు దిగు. అయినా నిన్ను అక్కడ ఉండమని ఎవరు చెప్పారు?
ఈడింటి మధ్యలో నన్ను చూస్తున్నాడు. నోటికి ఏదొస్తుంది బాకూడదు. అమ్మో నన్ను ఇక్కడ కూర్చోమని చెప్పింది బాబాయ్. బామ్మా, నువ్వు ఏదన్నా ఒప్పుకోకపోతే ఇలా చేస్తే ఒప్పుకుంటావంట కదా. చిన్నప్పుడు బాబాయ్ ఇలా చేస్తేనే భయపడి ఒప్పుకునేదాని వంట కదా. ఈడు మళ్ళీ ఇరికించేశాడు. ఏం చేస్తూ అంటూ నుంచు. మా అమ్మ నన్ను కోపంగా చూస్తుంది. మళ్ళీ ఫుడ్ కట్టంటుందేమో. బాక్స్ లో అన్నం తీసి పక్కన పెట్టు. సరే, నువ్వు దిగిరా నాన్న. నేను దిగను బామ్మా. నువ్వు స్కూల్లో జాయిన్ చేస్తావా లేదా? నేను చదువుకోవాలి చెప్పు. అది కాదు కన్నయ్య. బామ్మా, మీరు ఇలా అయితే నా మాట వినరు కదా. నేను ఇక్కడి నుంచి దూకేస్తా. దూకేస్తా.